హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొత్తగా వెరైటీగా ఒక డిఫరెంట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు ఒకేలా పాలకూరతో పప్పు కానీ పాలక్ పనీర్ కానీ ఇలా రొటీన్ రెసిపీస్ కాకుండా పాలకూరతో వెరైటీ రెసిపీని అయితే చేసుకోబోతున్నాము. ఈ కర్రీని అయితే చపాతీ రోటీలకి సైడ్ డిష్ గాను, అలాగే ప్లెయిన్ వైట్ రైస్ తో గానీ, ఇంకా బగారా రైస్ ఇలా దేంతో అన్నా కూడా సైడ్ డిష్ గా చాలా చాలా బాగుంటుంది. రొటీన్ గా ఎప్పుడు ఒకేలా తినే వాళ్ళకి బోర్ కొడుతుంది అనుకుంటే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసిమ్మంటుంటారు, అంత బాగుంటుంది టేస్టీగా. ఇంకెందుకంటే లేటు ఈ పాలకూర మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందైతే నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరని శుభ్రంగా నీళ్ళల్లో ఉప్పేసి కొద్దిగా బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఆకుకూరలు ఏదన్నా కూడా ఫస్ట్ క్లీన్ చేసే ముందరే ఉప్పు నీళ్ళలో కాసేపు నానబెట్టి తీసి శుభ్రంగా వాష్ చేసి వండుకుంటే చాలా మంచిది. ఇలా స్ట్రైనర్లో వేసి నీళ్ళంతా పోయిన తర్వాత పాలకూరని బాగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆకులన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మీద ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం కూడా ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు అల్లం ముక్క, అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయల్ని కూడా వేసుకొని జస్ట్ పల్స్ మోడ్లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అయిపోకూడదు. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పాలకూర మీద మనము సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, సో ఇందులో ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నీళ్లు మొత్తం కూడా పిండేసి పాలకూరను మాత్రమే తీసుకోవాలి. ఈ నీళ్ళని వేస్ట్ ఏం చేయక్కర్లేదు, మనం మళ్ళీ గ్రేవీలో వేసుకుంటాము. సో అన్నిటిని కూడా ఇట్లా పిండి పక్కకు తీసేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా నీళ్లు మొత్తం శుభ్రంగా పిండేసిన పాలకూరలో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూను ఉల్లిపాయల పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అలాగే సరిపడ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/2 కప్పు శనగపిండిని కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనము ఆల్రెడీ ఇందులో నుంచి నీళ్లు పిండేసాం కాబట్టి శనగపిండి ఎక్కువ పట్టదు. అలాగే ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఇంకా 1/2 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు కానీ ఈ స్టేజ్లో ఇంకా జారుగా ఉందనుకుంటే ఇంకొంచెం శనగపిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మరీ గట్టిగా ప్రెస్ చేసేం చుట్టక్కర్లేదండి, జస్ట్ పైన ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే చాలు. ఇలా చేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇలా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరిన్ వేసుకోవాలి. టమాటాలు కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా వేగి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, ఇంకా సరిపడ కారము వేసుకోవాలి. ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను కలర్ కోసము. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలకూర నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు ఏదైనా చాలకపోతే చూసుకొని వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇందాక పాలకూరలో ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు. తర్వాత ఒక స్ట్రైనర్ని ఇలా అరేంజ్ చేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర ఉండల్ని దీని మీద పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటినీ పక్కన అరేంజ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్ట్రైనర్ లేకపోతే ఇడ్లీ కుక్కర్లో అన్న పెట్టుకొని ఉడికించుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఎట్ ఏ టైం మనకి కర్రీతో పాటు పైన ఈ ఉండలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఈ ప్లేట్ని ఇక్కడ తీసేద్దాము. ఇక్కడ ఒకదాన్ని తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఉడికిపోయినాయి మనకి. ఇంకా సెపరేట్గా దీన్ని ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు. హెల్దీగా మనం ఇలాగా బాయిల్ చేసి వేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడిపోయింది. మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇలా స్ట్రైనర్ అరేంజ్ చేసుకున్నప్పుడు మరీ హై ఫ్లేమ్లో పెడితే కింద కర్రీ మాడిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ గ్రేవీ బాగా మరగాలన్నమాట. సో బాగా మరిగి దగ్గర పడిపోయి ఇలా మొత్తం కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చక్కగా దగ్గర పడిపోయింది. మొత్తం కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఆయిల్ రిలీజ్ అయిపోతుంది చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక 2 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు కస్తూరి మెతిని పౌడర్ చేసి వేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని మరిగించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఇలాగా ఆయిల్ పైకి తేలినట్టు వచ్చేస్తుంది. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా జారుగా ఉండాలి. ఒకవేళ మీకు కానీ కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా ఉందనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పాలకూర ఉండల్ని ఇందులో వేసేసుకోవాలి పక్క పక్కన. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం కూడా గ్రేవీ టచ్ అయ్యేలాగా మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలిపేసుకోవాలి. గరిటె పెట్టి కలపకుండా ఇలా కలుపుకుంటే మనకి కోఫ్తాలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి టేస్టీ పాలకూరతో మసాలా కర్రీ అయితే తయారైపోయింది. అంతేనండి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకొని ఒక చిన్న సైజు బటర్ ముక్కను కూడా వేసేసుకుంటే మనకి గ్రేవీ అయితే మంచి రిచ్ లుక్ అయితే వస్తుంది. పాలకూరతో కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి రోటీ చపాతీస్కే కాకుండా ప్లెయిన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. అలాగే బగారా రైస్ దేంతో అన్నా కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకంటే లేటు, పాలకూరతో రొటీన్ కర్రీలు చేసి బోర్ కొడుతుందా, ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ ప్లెయిన్ రైస్తోనే సర్వ్ చేసుకుంటున్నాను. స్పైసీగాను మసాలా కర్రీ అయితే అన్నం కలా కలుపుకొని తినేయచ్చు. పాలకూర ఇష్టం లేదన్న వాళ్ళకి కూడా ఇలా కర్రీ చేసి పెట్టి చూడండి, చక్కగా తినేస్తారు. ఇంకెందుకంటే లేటు, ఈ పాలకూర మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మరి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.